నేనే హీరో కింద యాక్ట్ చేయాలని ఆలోచన ఎందుకు పుట్టింది? లేదంటే మీలో ఉన్న నటుడు హీరో ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు హీరోని చూసే ఒక సినిమా నడవదండి. అసలు అంత క్రౌడ్ని పెట్టి చేయాలంటే చాలా బడ్జెట్తో కూడుకున్న విషయం అది. వీళ్ళిద్దరూ పారిపోతారనమాట. సినిమా హిట్ కొట్టకపోతే నేను షర్ట్ ఇప్పేస్తాను, సినిమా హిట్ అవ్వకపోతే నేను బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరుగుతాను. ప్రేమ ప్రేమ అని ఉంది, ఇక్కడ చూస్తే అర్జున్ రెడ్డి విజువల్స్ చూపిస్తున్నారేంటి? స్టోరీ డిస్కషన్ అప్పుడు అంటే హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ తరుణ్. మన మధ్య ఉన్నారు ప్రేమలో రెండోసారి అనే మూవీ టీం. సో అక్కడ ఏం జరిగింది, మూవీ విషయాలు సన్నివేశాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రేమలో రెండోసారి అనే టైటిల్ అది చాలా డిఫరెంట్గా ఉంది, అది పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ డైరెక్టర్ గారు? సో అంటే చాలా పేర్లు అనుకున్నాం. స్టోరీ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక మంచి టైటిల్ కావాలి అనుకున్నాం. ప్రేమ అనుకున్నాం, సో ప్రేమలో అనుకున్నాం. సో అవి అన్నీ ఆల్రెడీ వచ్చినాయి. సో తర్వాత సారు నేను డిస్కషన్ చేస్తుంటే ఇంకా ఏం పెట్టాలంటే సారు లాస్ట్కి సార్ ప్రేమలో రెండోసారి పెట్టేద్దామని చెప్పేసి. అదే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి. అంటే మన సబ్జెక్ట్ కూడా అందులో ఒక ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ ఉంటుంది, అంటే రెండోసారి పడుతుంది ఉంటుంది ప్రేమలో. సో అలాగే ప్రేమలో రెండోసారి అని చెప్పేసి అట్లా ఫైనల్ చేశాను. సో ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనిపించింది సార్. అది ఎక్కడ షూట్ చేశారు సార్? పాలకోలు మొత్తం కోనసీమ. అంటే ఇక్కడ మన సైడ్ కూడా ఉంటాయి కదా? ఉంటాయి, కానీ మనకి అక్కడైతే సబ్జెక్ట్కి బాగా న్యాయం చేస్తారని చెప్పి. సో అంటే ఆ స్టోరీ సారాంశం ఏంటి సార్? విలేజ్ లవ్, ప్యూర్ విలేజ్ లవ్. సో నేను ఒక విషయం తెలుసుకున్నాను, అంటే మీ ఇద్దరు పరిచయం ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర అని. సో అది ఒకసారి చెప్తారా? శ్యామ్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ సార్ తెలుసు. సో ముందు నుంచి ఒక 1 year నుంచి పరిచయం. అంటే ఇట్లా ఒక డైరెక్టర్ కావాలని చెప్పేసి సార్కు అడుగుతూ ఉన్నాడు అనమాట. అలాగే పరిచయం నా దగ్గర తీసుకొచ్చారు. మనం ఒక 1 year కలిసి జర్నీ చేసాం. అంటే ఫస్ట్ పరిచయం అయినప్పుడే ఓకే చేయరు కదా, తెలుసుకోవాలి కదా జర్నీ ఏంటని. అలాగే 1 year జర్నీ చేసి 1 year జర్నీ చేశారా? అప్పుడు సార్కి నా మీద నమ్మకం ఉన్న తర్వాత అప్పుడు ఓకే చేశారు. ఇది మీ డెబ్యూ సార్? ఫస్ట్ మూవీయా? అంటే ఇదివరకు 2 movies చేశారు. అవి ఏంటి సార్? సంథింగ్ ప్రేమ, లైఫ్ స్టైల్, ఇప్పుడు ప్రేమలో రెండోసారి. ఆ ఫ్రేమ్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే అంతా మీ ప్లానింగా లేదంటే సార్ మీ ఇద్దరు కలిపి చేసింది? కలిసి అండర్స్టాండ్. స్టోరీ సారే రాశాడు, స్టోరీ కూడా మీరే రాశారు, డైలాగ్స్ సారే రాశాడు. ఒక ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది ఒక ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని మనం ప్లాన్ చేశారు. సో సార్, ప్రేమలో రెండోసారి స్టోరీ అంటే మీకు ఎలా పుట్టింది? అంటే ఆ రాయాలని థాట్ ఎలా వచ్చింది? ఆ స్టోరీ అట్లా మీ లైఫ్లో కూడా, రియల్ లైఫ్లో కూడా జరిగిందా? రియల్ లైఫ్లో అయితే జరిగాయి, అంటే అలాగే లేదు, స్టోరీలో ఉన్నట్లే లేదు. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సైరత్, ప్రేమిస్తే ఇలాంటి సినిమాలు కొన్ని రెఫరెన్స్ తీసుకున్నాను అనమాట. అలా చూసేటప్పుడు అది నాకు చాలా బాగా నచ్చాయి ఆ స్టోరీస్. సో నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లని దానికి జత చేస్తూ ఒక కొత్త స్టోరీ ఇలా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని ఒక కొత్త స్టోరీని తయారు చేసుకున్నాను. అలా ఆ స్టోరీ పుట్టింది. మాటలు కూడా మీరే రాశారా? పాటలు నేను లిరిక్ రైటర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని ముందు. సో లిరిక్స్ కూడా నేనే రాశాను. అంటే లిరిక్స్లో మీకు అంటే అవగాహన ఉందా లేదంటే ఎట్లా? లిరిక్స్లో చాలా మంచి అవగాహన ఉంది. నేను కొన్ని సినిమాలకు సోలో రైటర్ని. ఓకే. అలాగా ఈ సినిమాకు కూడా మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ నేనే రాశాను. సో అలాగా లిరిక్స్ చాలా అద్భుతంగా వచ్చాయి, మంచి అప్లాజ్ వచ్చింది. సో ప్రొడ్యూసర్ కూడా మీరే అంటున్నారు సార్, అంటే ప్రొడ్యూసర్స్ కూడా మీరే చేయాలని అనిపించిందా? ఎందుకంటే స్టోరీ పట్టుకుని ఇప్పుడు చాలామందికి ఏంటంటే స్టోరీస్ పట్టుకొని తిరుగుతున్నారు, ప్రొడ్యూసర్ దొరకట్లేదు, ఎందుకు నా సినిమా నేనే చేసుకోవాలనే థాట్ వచ్చిందా? లేదంటే ఎలా? చాలా ధైర్యం ఉండాలి, ప్రొడ్యూస్ చేయాలంటే చాలా గట్స్ కూడా ఉండాలి. సో కరెక్ట్గా అడిగారు. ఇది స్టోరీ అంతా రెడీ చేసుకున్నాక ప్రొడ్యూసర్స్ కోసం కొంత సర్చ్లో ఉన్నాము. సో ఈ టైంలో మేము అనుకున్న టార్గెటెడ్ టైం వచ్చేసింది. ఈ టైంకి మేము స్టార్ట్ చేయాలనుకున్నాము, లేట్ అయిపోతుంది అని చెప్పి సో పరిస్థితులు అనుకూలించడంతో మేమే ప్రొడ్యూస్ చేసాం. సో అంటే మీలో మిమ్మల్ని హీరో కింద ఎప్పుడు చూసుకున్నారు సార్? అంటే స్టోరీ మీదే, మాటలు మీయే, డైరెక్షన్ సార్ సూపర్గా చేశారు, ప్రొడ్యూస్ మీరే చేశారు,
హీరో అంటే ఎవరినైనా బయట వాళ్ళు కొత్త హీరోలు పెట్టాలని చాలామంది థాట్ ఉంటుంది, కానీ ఎందుకు నా సినిమాలో నేనే చేయాలి, నేనే హీరో కింద యాడ్ చేయాలని ఆలోచన ఎందుకు పుట్టింది? లేదంటే మీలో ఉన్న నటుడు హీరో ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు హీరోని చూసే ఒక సినిమా నడవదండి. స్టోరీ, డైలాగ్స్, లొకే అంతా మిక్స్ కలిపితేనే ఒక మంచి సినిమా తయారవుతుంది. సో మంచి సినిమా అంటే ఎవరైనా చూస్తారు. అదే జస్ట్ హీరోని పెట్టి స్టోరీ బాగలేకుండా ఇంకేది బాగలేకపోతే కూడా ఎవరు చూడరు. కాబట్టి నేను చేస్తే బాగుంటుందని అందరూ అన్నారు. కాబట్టి నాకు ఆల్రెడీ ఈ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, నేనే హీరోగా చేశాను. సో డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ మూవీలో హీరోయిన్ పెట్టారు కదా, ఆవిడని ఎలా క్యాస్ట్ చేశారు? ఆడిషన్ చేస్తాం కదా, అంటే ఆవిడనే పెట్టాలన్న ఆలోచన ఏంటి? అదే కొన్ని ప్రొఫైల్స్ వస్తున్నాయి, మనం ఒక క్యారెక్టర్ కాబట్టి నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే వెస్టర్న్ లుక్స్ ఉన్నాయి అమ్మాయిలు. సో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం పల్లెటూరుకి బాగా సెట్ అవుతుంది. ఆ లుక్ శారీలో కానీ హాఫ్ శారీలో కానీ మనకంతా హాఫ్ శారీలోనే నడుస్తుంది. సో యారే ఈ అమ్మాయి బాగుంటుంది, సో సార్ పక్కన కూడా ఇద్దరు జోడి మంచిగా ఉంటారని చెప్పేసి అమ్మాయికి కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. బిఫోర్ కొన్ని సీరియల్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ బాగా చేస్తుంది. సో ఈ అమ్మాయికి ఈ సార్ పక్కన ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుంది అమ్మాయి. సో మరో అర్జున్ రెడ్డిలా కొన్ని సీన్స్ చూసాను నేను అందులో. సార్ డైరెక్టర్ గారు మరీ అంత అంటే నేను అనుకోలేదు, ప్రేమలో రెండోసారి చాలా ప్రేమగా ఉంటుంది అనుకున్నాను, కానీ అక్కడ చూస్తుంటే రొమాంటిక్ సీన్స్ కూడా మంచిగా పెట్టారు. అంటే నేను అర్జున్ రెడ్డి చూస్తున్నాను లేదంటే ప్రేమలో రెండోసారి చూస్తున్నాను నాకు అర్థం కాలే, అంత మంచిగా డైరెక్ట్ చేశారు. అసలు ఆ సీన్ ఎలా ఉంటుంది అక్కడ? అంటే అది కావాలని పెట్టలేదు, సిచ్యువేషన్ అవసరం పడింది అక్కడ, ఆ ప్లేస్లో అవసరం ఉంది. సో అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి కొన్ని ఉంటే బెటర్. యూత్ కూడా ఇప్పుడు లైక్ చేస్తున్నారు కదా, ఏం లేకపోతే కూడా ఏం లేదురా బోర్ కొడుతున్న ఫీలింగ్ ఉండే. కొంచెం అలాంటి ఒక హీరోయిన్ కొంచెం అలాంటి మూమెంట్ ఉంటే కాసేపు చూస్తారు. మిగతా సీన్స్ అని పక్కన పెడితే ఇదంటే కొంచెం లైక్ నేనైనా మీరైనా ఎవరైనా కొంచెం వేరే సీన్ ఉంటే కాసేపు అలా చూస్తాం, బాగుంది. ఆ సిచ్యువేషన్లో కొంచెం అలాంటి బిట్లు పెట్టాల్సి వచ్చింది. ఆడియన్స్ని కూడా మెప్పించాలంటే ఫస్ట్ వద్దులే అనుకున్నాము, కానీ స్టోరీకి అవసరం ఉంది అది, కానీ వద్దు అనుకున్న సందర్భంలో ఆడియన్స్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని చాలా ఒపీనియన్స్ వచ్చాయి. సో మళ్ళీ రీషూట్ చేసి ఆ ప్లేస్లో కొంచెం రొమాంటిక్గా తీసుకురావడం జరిగింది. రీషూట్ చేశారా? కొన్ని అలా ఎక్స్ట్రా చేసాం. ఓకే, అంటే ఎక్స్ట్రా అక్కడ ఆ సిచ్యువేషన్స్ కొన్ని చేసి దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు మీమ్స్ అవి బాగా వెళ్తున్నాయి, చాలా మంచి వైరల్ అయ్యాయి. చూశాను నేను, అదే రీల్స్లో కూడా చూశాను. కాబట్టే ఏంటబ్బా ప్రేమలో రెండోసారి అన్నారు, ప్రేమ ప్రేమ అని ఉంది, ఇక్కడ చూస్తే అర్జున్ రెడ్డి విజువల్స్ చూపిస్తున్నారేంటి అనుకున్నా. సో ఇందులో మెయిన్ వీళ్ళను లేడీ అనుకున్నా, ట్రైలర్లో చూసా. అంటే లేడీనే పెట్టి చెయ్యాలి అనే ఆలోచన మీ ఇద్దరిలో అవ్వదు సార్? అంటే మీరే చెప్పారా? నాకు కూడా గుర్తులేదు సార్, నేనే చెప్పినట్టు స్టోరీ డిస్కషన్ అప్పుడు. అంటే లేడీ అంటే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. పల్లెటూరులో ఏంటంటే ఒకప్పుడు అత్తలు మెయిన్ అత్తలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ అది చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ పెడదామని చెప్పేసి మనం లేడీ తెలంగాణ శకుంతల ఉంది కదా, ఆ టైప్లో మనం లవ్ స్టోరీ, విలేజ్ లవ్ స్టోరీ కాబట్టి అలాంటివి ఉంటేనే లైక్ చేస్తారు. అట్లా ఒక మంచి లేడీ విలన్ పెడదామని చెప్పేసి అలా. అంటే చాలా వరకు ప్రేమ సినిమాలు అంటేనే విలన్ అంటేనే ఒక వీరసం ఉన్న రాజసం ఉన్న ఒక మంచి పర్సన్ పెడతారు, ఏజ్డ్ పర్సన్ పెట్టి వాళ్ళ కింద బాడీ గార్డ్స్ లేదంటే ఒక జనం ఇట్లా ఉంటారు. కానీ నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఆవిడ లేడీ ఎవరైతే విలన్ అయితే ఉన్నారో ఆవిడ చెప్పే డైలాగ్స్ కానీ మీరు చూపించిన డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా నాకు ఆకట్టుకున్నది. ఎందుకంటే అంటే విలన్స్ అంటే ఏముంది, కత్తులు పట్టుకుంటారు, బెదిరిస్తూ ఉండరు, ఇట్లా ఉండరు. కానీ ఈవిడ ఒక డైలాగ్, ఒక కన్నుతో అవతల వ్యక్తులను అందరినీ భయపెడుతుంది. సో ఓకే, సినిమా అయితే లేడీ విలన్ పెట్టారు, బాగుంది అనిపించింది. ఆవిడని ఎట్లా క్యాస్ట్ చేశారు? ఆవిడ కూడా ఫస్ట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళని చూసాం, ఇంకా మనకేమందుకు ఫీల్ రావట్లా, అంటే సెట్ అవ్వడం. అలాగే వేరే వాళ్ళని ఇట్లా అడుగుతూ ఉన్నాం. సో వేరే వాళ్ళని అడిగితే ఆ సారు ఏమని ప్రిఫర్ చేశారనమాట, అయితే పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయమంటే చేసింది. చూడగానే ఓకే బాగుంది. ఇప్పుడు లేడీ విలన్ విషయంలో యాక్చువల్గా స్టోరీ పరంగా వాళ్ళ నాన్న పెద్ద ఆఫీసర్ అనమాట. అంటే ప్రేమ అంటే సపోర్ట్ చేసే మెంటాలిటీ, అలా నేను స్టోరీని ఫ్రేమ్ చేశాను. ఇంకా ఎవరు మంచి స్ట్రాంగ్ విలన్ ఉండాలి. వాళ్ళ నాన్న విలన్ కానప్పుడు, వాళ్ళ మదర్ విలన్ కానప్పుడు
ఇంకెవరు ఒక విలన్ ఉండాలి అంటే ఒక పల్లెటూరులో వాళ్ళ మేనత్త విలన్. ఈ విషయంలో ఎవరిని విలన్ చేయాలి అన్న విషయంలో చాలా డిస్కషన్ జరిగింది. ఫైనల్గా వాళ్ళ నాన్న సాఫ్ట్ కార్నర్ అండ్ లవ్ సపోర్ట్గా ఉంటాడు. వాళ్ళ మేనత్ వచ్చేసి విలన్ అనమాట, లవ్కి అగెనిస్ట్ ఉంటుంది. ఇలాంటి లేడీ విలన్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ మన ఇంత స్ట్రాంగ్ లేడీ విలన్ క్యారెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో నేను చూడలేదు స్టోరీ. సో ఇది డిఫరెంట్గా లేడీ విలన్ చాలా అద్భుతంగా వచ్చింది. మీరు సజెస్ట్ చేశారు, ఆయన డైరెక్షన్ చేశారు, అందుకే అక్కడ బొమ్మ బాగా పడింది నిజంగా. ఎందుకంటే టీం వర్క్ ఉండాలి, టీం వర్క్ ఉంటేనే ఏదైనా. అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఇద్దరికి కమ్యూనికేషన్ లేకపోతే అక్కడ బొమ్మ సరిగా పడదు. సో ఇందులో కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ని కూడా తీసుకున్నారు, లైక్ బాబీ కానీ దుర్గారావు కానీ. వాళ్ళ క్యారెక్టర్ చేసిన సేమ్ సార్, కామెడీ ట్రాక్ ఉంది. వాళ్ళు కామెడీ. దుర్గారావు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఈ చిత్రం సీను వీళ్ళందరూ కూడా హీరో ఫ్రెండ్సే. చిత్రం సీన్ నేను విలన్ అనుకుంటున్నా. హీరో ఫ్రెండ్స్ అందరూ, కాకపోతే వాళ్ళకు సపరేట్ ట్రాక్ ఉంటుంది. ఓకే, వాళ్ళ జోనర్ కథ రన్ అవుతుంటే ఒకరు వస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉందని విన్నా, చూసా కూడా. అసలు ఐటమ్ సాంగ్ ఎక్కడ తీశారు, ఎలా దాంతో మీరు పంచుకున్నారు? A to Z సింగిల్ షెడ్యూల్లో పాలకులు, A to Z మొత్తం అక్కడే, మొత్తం సినిమా మొత్తం అక్కడే. సో ఇక్కడ వచ్చేసింది అంటే చిన్న కామెడీ ట్రాక్, ప్యాచ్ వర్క్స్ ఉంటే ఇక్కడ చేసాం. ఇది ఒక 1 వీక్ చేసాం. సినిమా మొత్తం పాలకులు, అదే లొకేషన్స్ ఉంటే అక్కడే ఉంటుంది. ఐటమ్ సాంగ్ అన్ని A to Z. అంటే ఐటమ్ సాంగ్ ప్రేమలో రెండోసారి అంటే అది ప్రేమకు సంబంధించింది కదా. ఇందులో ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారు? నేను చెప్తాను. పల్లెటూర్లలో ముందు రికార్డ్ డ్యాన్సులు, స్టేజ్ డ్యాన్సులు ఉంటాయి కదా, అప్పుడులో బాగా జరిగేటి అన్నమాట. సో ఈ స్టోరీ ఆ పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటుందని నడుస్తుంది కదా, అప్పుడు అలా అవసరం పడింది. అంటే రికార్డింగ్ డాన్సర్ వాళ్ళు వచ్చి ఒక డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది, ఆ హీరో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే ఇది ఓల్ విలేజ్ నేపథ్యంలో వచ్చే కథ ఇది, అవును కదా. అయితే ఇప్పుడు ఉయ్యాల జంపాల, లైక్ ఉయ్యాల జంపాల ఆ టైప్ ఆఫ్ జోనర్ అంటే రియల్గా పల్లెటూరులో ఎట్లయితే జరుగుతాయో ఈ రికార్డింగ్ డ్యాన్సులు కానీ, ఈ అత్త కూతుర్ని ప్రేమించడం కానీ, ఇవన్నీ రియల్గా విలేజ్లో జరుగుతాయి. సేమ్ అదే నేపథ్యాన్ని తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారు. అంటే ఇదివరకు చాలా నేపథ్యాలు చాలా చూస్తూనే ఉంటాం. ఇది డిఫరెంట్గా ఉంటుందా, లేదంటే డిఫరెంట్గా ఉంటుంది? డిఫరెంట్ అంటే ఏంటి అని కొంచెం మన లైఫ్లో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం. అంటే మన ఫ్రెండ్స్ కానీ మనకు కానీ విలేజ్లో ఎలా ఉంటాయి లవ్, ఆ ఫీల్ మనకు క్యారీ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ స్టోరీ, కథనం స్టోరీ డిఫరెంట్. అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఉపయోగించుకొని వాళ్ళు లవర్స్ దగ్గర కావడం, మళ్ళా వాళ్ళ నాన్నకు ఎలా దగ్గర అవుతారు అనేది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడు మన మొబైల్ సిస్టము టెక్నాలజీ అవన్నీ, అంటే ఇప్పుడు డిజిటల్ యుగం కదా, ఆ విధంగా వాళ్ళ ప్రేమకి ఇది సపోర్ట్ అవుతుంది. సో మూవీలో ఆ క్రౌడ్ చాలా అంటే చాలా పెట్టారు. అసలు అంత క్రౌడ్ని పెట్టి చేయాలంటే చాలా బడ్జెట్తో కూడుకున్న విషయం అది. సో అక్కడ లోకల్లో ఏమన్నా మీకు సపోర్ట్ చేశారా, లేదంటే మీరే అక్కడ టీం కింద ఏర్పడి చేసుకున్నారా? లోకల్ వాళ్ళు సపోర్ట్ చేశారు. లోకల్ అదే అక్కడ వచ్చేసి ఇక్కడ ఎలా ఇండస్ట్రీలో ఉందో ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఇంకా లొకేషన్స్, పెయిడ్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సేమ్ ఇక్కడలాగా అక్కడ కూడా కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉన్నారా మన ఆంధ్రాలో? ఉన్నారు, పెయిడ్ లొకేషన్స్ ఉన్నాయి, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి అక్కడ అవసరమైతే అక్కడ తీసుకున్నాం. ఎవరైనా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఆంధ్రాలో షూటింగ్ చేసుకుంటే వాళ్ళకు అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ మీరు తీసుకోవచ్చు. అవునా సార్? మరి ఇప్పుడు పే చేశారని చెప్తున్నారు. ఇప్పుడే కొన్నిటికి ఉంటాయా? అంటే ఓవరాల్గా ఆంధ్ర అంటే పేడ్ అంటే మరీ ఎక్కువ కాకుండా లిటిల్ బిట్ కొంచెం ఉంటాయి. ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ ప్రేమ అనురాగాలు అన్నీ ఉంటాయి. లైక్ చేస్తే సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తే సపోర్ట్ చేస్తారు. ఇది తెలుగు కోసం. అది పాలకొల్లు, రాజమండ్రి వ్యవహారం అంటే లైక్ ఇదే ఉంటుంది. చాలా సినిమాలు అప్పట్లో కూడా జరిగేవి. సో ఫైట్స్ సార్, నేను మెయిన్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఫైట్స్ అంటే అంతమందిని పెట్టి ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ 2-3 ఫైట్లు ఏవో పెట్టారు. ఎండింగ్ వరకు ఒక 4-5 ఉన్నాయి కదా, మూడు ఉన్నాయి. అంటే మెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఏంటి సార్ అందులో? అంటే వీళ్ళిద్దరూ పారిపోతారు అనమాట. హీరోయిన్ పారిపోతే అప్పుడు మేనంతా వాళ్ళని పట్టుకురమ్మని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. అక్కడ ఫైట్
అక్కడ ఫైటర్స్ కూడా ఇక్కడి నుంచేనా? ఫైటర్స్ ఒక ఫైట్ మాస్టరు, ఉమ్. ఒక అసిస్టెంట్లో ఒక 5 మెంబర్స్, ఇంకా మిగతా వాళ్ళంతా అక్కడే. ఉమ్. ఇక్కడ నుంచి పిలిపించారు. అంటే మీరు డూప్ ఏమన్నా వాడారా లేదంటే మీరే రియల్గా ఫైట్ చేశారా సార్? నేనే చేశాను. అంటే మీరు అది ఇప్పుడు చెప్పు, దాన్ని సినిమా చూసి చెప్పాలి. నేనే చేశాను, కాకపోతే మాస్టర్స్ అన్ని సెక్యూరిటీ సేఫ్టీ తీసుకొని చేసాం. అదే అంటున్నా సార్. ఇప్పుడు ఏంటంటే ఫైట్ సీన్స్ అంటే నాట్ ఏ జోక్. అంతే కదా. ఎగిరి దూకాలి, కొట్టాలి, గుద్దాలి, తర్వాత మళ్ళీ ఎవ్రీడే ఫ్రెష్గా లేచి మళ్ళీ లవ్ సీన్ ఉంటుంది, దానికి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే చాలామంది చాలా సినిమాలు చూస్తూనే ఉంటాం మనం. డూప్ ఆ ట్రైలర్లో చూసిన ఫైట్ సీన్ అయితే నేను ఇంకా డూప్ని ఏమైనా వాడారా అనుకుంటున్నా. రియల్గా చేశారు. సో సినిమా పరంగా అయితే ప్రేమలో రెండోసారి బాగుంది, విలేజ్ బ్యాక్గ్రాఫ్ అంటే అదే టైటిల్ పెట్టారు, దానికోసం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే 2 సార్లు పడతాడా ప్రేమలో? అది చెప్పవద్దు, దాన్ని సినిమా చూసినాకే చెప్పాలి కదా. అట్లా కాదు సార్. ఇంకా అది ప్రేమలో 2 అంటే ఇంకా 2 సార్లే ఉంటాయి. అది ఎలా ఉంటాయని మీరు సినిమా చూడాలి. ఇంకా అది మా ఆడియన్స్ ఆల్రెడీ చూస్తారనుకోండి, ఇంకా అంతే, వెళ్తారు, అది మళ్ళీ రివీల్ చేసినట్టు ఉంటుంది. రివీల్ చేసినట్టు ఉంటుంది. ప్రేమలో 2 అంటే ఏదో 2 టైమ్స్ ఇద్దరు అమ్మాయిని లవ్ చేస్తాడా, లేదంటే 2 సార్లు అని ఏదో ఉంటుంది డౌట్. అది చూస్తే క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు వరకు మీరు గ్లిమ్స్ వదిలేరు, టైటిల్ వదిలేరు, ట్రైలర్ వదిలేరు. మీరు నార్మల్గా జనాల్లోకి వెళ్ళి కనుక్కోవడం ఏమైనా జరిగిందా? అంటే మీరు నార్మల్గా ర్యాండమ్గా పర్సన్స్ ఉంటారు, అంటే నేను దీనికి ఇది చేస్తాను అన్నట్టు కాకుండా మీరు ర్యాండమ్గా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు ఎవరైనా కాల్ చేసి చాలా మంచిగా వచ్చింది ట్రైలర్, చాలా బాగా చేశారు, మంచి జెన్యున్ చెప్పారు. వేరే ఆంధ్రలోకే కొన్ని రీల్స్ పోయినాయి, ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇది చాలా1 మిలియన్ పోయింది మన దుర్గరావుది, చాలా బాగా వచ్చింది, కామెడీ అనిపిస్తుంది, సో అమ్మాయి లాస్ట్లో కొట్టడము అనేది చెప్పారు, నాకు చెప్పారు సార్, ఒక 2-3 చెప్పారు. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి, లైక్ కొన్ని పేర్లు చెప్పొద్దులే కానీ ట్రైలర్లో దృష్టిలో పెట్టుకుని మేము సినిమాకి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత బొమ్మ డిజాస్టర్ అవుతుంది. సో మీరు అలా చెక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ట్రైలర్ బాగుంటుంది, సినిమా చూస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది. సినిమా చూస్తే బెస్ట్ ఇంకా బెస్ట్. అంటే బల్ల గుద్ది చెప్తారా మీరు సినిమా హిట్ అవుతుంది? ఖచ్చితంగా. అంటే ఇందులో కానీ అది సూపర్ మంచి మూవీ చేశారని ఫీలింగ్ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ ఇస్తారు. అది మాత్రం గ్యారంటీ ఇస్తారా? సూపర్ ఉంది, స్టోరీ బాగుంది, మంచిగా చేశారు అని ఉంటుంది. హిట్ అనేది దేవుడి మీద భారం. హిట్ అనేది దేవుడి మీద భారం. ఓకే, ఇది మంచి మాట. ఎందుకంటే చాలా మంది ఏంటంటే సినిమా హిట్ కొట్టకపోతే నేను షర్ట్ ఇప్పేస్తాను, సినిమా హిట్ అవ్వకపోతే నేను బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరుగుతాను, ఈ లైక్ ఆఫ్ ఈ మధ్య ఒక మూవీ డైరెక్టర్ మంచి కథ తీశాడు, జనాలు అల్లదు చాలా బాధపడ్డాడు. అవును. సో ఆయన ముందు చేసిన వ్యాఖ్యలు ఒకలా ఉన్నాయి, రిలీజ్ అయిన తర్వాత వచ్చిన వ్యాఖ్యలు ఒకలా ఉన్నాయి. సో డౌన్ టు ఎర్త్ మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో అట్లనే మీరేమన్నారు, సినిమా చూసి కథ నచ్చితే హిట్ అవుద్ది, అది దేవుడి మీద భారం. ఓకే, సో ఇంకా మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయి స్పెషల్గా? అంటే మీరు పడిన కష్టం ఏంటి అందులో? ఎక్కడ ఇబ్బంది లేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, సరదాగా వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని రోజులు చేస్తే బాగుంది అనిపించింది, తొందరగా అయిపోయింది. అవునా? ఇంకొకటి ఏంటంటే అక్కడ కష్టాలు లేకుండా సినిమా రాదు, ఒకటే షెడ్యూల్ కాబట్టి అన్ని నాన్ స్టాప్గా ఈరోజు అయిపోతానే మళ్ళీ రేపటి చూసుకోవాలి, మళ్ళీ అన్ని చెక్ చేసుకొని మళ్ళీ లొకేషన్స్కి వెళ్ళి మళ్ళీ అట్లా కంటిన్యూగా చేయడము అనేది బాగా ఇబ్బంది వేసింది. మెయిన్గా ఇందులో చెప్పాలంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ సార్, నేను చూసా కొన్ని సీన్స్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా మంచి కష్టపడ్డారు అనుకుంటున్నాను నేను. వాళ్ళు మీరు ఎవరిని పెట్టుకున్నారో తెలియదు కానీ ఆయన కూడా అక్కడే, ఆయన కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆయన కూడా అక్కడేనా? ఇక్కడ నుంచి మేము ఒక సార్, నేను, హీరోయిన్, కెమెరామెన్ ఒక 10 మెంబర్స్ వెళ్ళామంటే, మిగతా అంతా అక్కడే పెట్టేసి మొత్తం. అయితే మనం కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోతే మన ఆంధ్రాలో షూట్ చేసుకోవచ్చు, పక్కగా మంచిగా చేసుకోవచ్చు. ఓకే సార్. మేనేజర్స్ ఉన్నారు, సో వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేశారు మొత్తం A to Z. ఓకే, అంటే చాలా సినిమాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాయి, కానీ ట్రైలర్ చూస్తే ఒకలా ఉంటుంది, బొమ్మ థియేటర్లో పడిన తర్వాత ఒకలా ఉంటుంది. సో మీ ధైర్యం ఏంటి? సినిమా హిట్ అవుతుందని మీకు పూర్తి నమ్మకం ఉంది, అది ఎలా? ప్రేక్షకులు సినిమా చూస్తే అబ్బా చాలా బాగా చేశాడు, ఒక మంచి లవ్ ఫీల్ సినిమా చూపించాడు అన్న ఫీల్ పక్క గ్యారంటీ బయటకు వచ్చిందంట వాళ్ళే చెప్తారు. అంటే మీకు ప్రేక్షకులే దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళే ఇట్టు చేస్తే ఇట్టుగా అంతేనా? వాళ్ళ నుంచి మనకి వచ్చేస్తారంట. అయితే సార్ ఈ సినిమాలో చాలా కష్టాలు పడతా ఉంటారు, మీరు పడిన కష్టం ఏంటి? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు పడిన కష్టం ఏంటి?
ఇది మనకు నా విషయంలో అంత అనుభవం లేదు కాబట్టి అనుకోకుండా చాలా టాస్క్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అక్కడ లొకేషన్స్కి వెళ్ళడం కానీ, మళ్ళీ నైట్ 12 వరకు మేలుకోవడం, మళ్ళీ 4 గంటలకు లేయడం, స్టోరీ చూసుకోవడం, లొకేషన్స్ చూసుకోవడం, ఇట్లా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. మళ్ళీ నాన్ స్టాప్గా ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేయడం చాలా 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 పెద్ద రిస్క్ అయిపోయింది. అంటే మీకు ఏమైనా టెన్షన్ ఏమైనా అనిపించిందా? టెన్షన్ మీన్స్ ఎలా అంటే చెయ్యాలి, ఫాస్ట్గా చేయాలి, లేట్ అవుతుంది, రిలీజ్కి ఇంకా టైం లేదు అనే టెన్షన్ ఏమైనా ఉందా, లేదా అన్ని ప్లాన్ చేసుకొని చేశారా? అది ఆ విషయంలో ఇప్పుడు మేము తీస్తున్నాము, 2 సీన్లే అవుతున్నాయి, 3 సీన్లే అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా అంటే ఒక 100 days పడుతుందా అన్న భయం వేసింది. బడ్జెట్ పెరిగిపోతుంది కాబట్టి ఆ విధమైన టెన్షన్స్. ఇంకా కంటిన్యూగా ఒక సీన్ మధ్యాహ్నం వరకు చేశారనుకోండి, ఇంకా చిన్న సీన్కి మధ్యాహ్నం వరకు అంటే పెద్ద సీన్ అంటే ఒక రోజంతా పడుతుంది. ఆ విధంగా గుబులు పట్టేది అనమాట కొన్నిసార్లు. ఎప్పటికైపోతుంది, ఇంకా అక్కడి నుంచి ఎన్ని రోజులు పడుతుంది, 100 రోజులు పడుతుందా? కెమెరామెన్ అడిగితే ఇది ఈ విధంగా చేస్తే ఒక 100 రోజులు పడుతుంది సార్ అన్నాడు. మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం, డిఓపిని ఎవరు మీ ఇద్దరు ఎవరు సజెస్ట్ చేశారో తెలియదు కానీ ఆయన పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. ఆ డిఓపి గారు ఎవరో కూడా చాలా మంచిగా చేశారు. మంచి పర్సన్, అట్లా అనుభవం ఉన్న పర్సన్. ఇంకా ఇక్కడ సార్ ఆయన పేరు కూడా చెప్పండి. మన రియాజ్ అని చాలా పర్ఫెక్ట్గా చేశాడు. రియాజ్ మా కెమెరామెన్ చాలా బాగా చేశాడు. దాంతో మాత్రం అప్రిషియేట్ చేయాల్సింది ఎవరైనా సరే. తర్వాత షూటింగ్ అయిపోయింది, వచ్చినాము. ఇంకా మళ్ళీ ఇక్కడ కొన్ని రోజులు చేసాము. తర్వాత ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని అవసరాలు పడతాయి కదా, దానికి మళ్ళీ కొంత షూట్ చేసినాము. ఇట్లా ఎడిటింగ్లోను ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే ఇది అవుట్పుట్ బాగా రావడం కోసమే. దీనివల్ల ఏంటంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు. అంటే ఎడిటింగ్ కానీ, డిఏ కానీ, ఇంకా ఉన్న డబ్బింగ్ సంబంధించినవి కానీ ఇంకా సో అప్పుడు కూడా మీకు చిన్న గుబులు ఉంటుంది. అంటే మనం ఎంత మంచి ఫోటోస్ తెచ్చాము, ఎక్కడైనా ఏ సీన్ అన్నా కట్ అయిందా, ఏ సీన్ అన్నా మిస్ అయితే మళ్ళీ వెళ్ళి రీషూట్ చేయాలి అనే భయం ఏమీ రాలేదా? అంటే ముందే మీరు అవుట్పుట్ మీద భయం వేసేది. ఇంత కష్టపడ్డాము, మళ్ళీ కొంత రీషూట్ చేసినాము, మళ్ళీ షూట్ చేసినాము, అట్లా 3-4 times చేసినాము. తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారు అనే దాని మీద భయం వేసేది. కానీ చాలా అద్భుతమైన అవుట్పుట్ అయితే వచ్చింది. ఆ కష్టానికి చాలా సంతృప్తికరంగా అవుట్పుట్ వచ్చింది. మీరు హ్యాపీగా ఉన్నారు అయితే? రెడీగా ఉన్నారు? ఎప్పుడు రిలీజ్? ఎప్పుడు? 21st, నెక్స్ట్ వీక్, November 21st. నెక్స్ట్ వీక్, ఈ మంత్లోనే నెక్స్ట్ వీక్ 21st. ఓకే. సో చూస్తున్నారు కదా, ప్రేమలో రెండోసారి మూవీ టీం వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళ పడిన కష్టం, వాళ్ళ ఆ మూవీ కోసం ఏదైతే తాపత్రయం పడ్డారో అది, ఆ కష్టాన్ని 21వ తారీఖు మీ ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ అయితే మీరు అందరూ చూసే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా కష్టపడే వాళ్ళని, కొత్తగా వచ్చే వాళ్ళని మన తెలుగు ప్రజలు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడో కూర్చోబెడతారు. సో వీళ్ళు కూడా మీ మీదే భారం వేశారు. ప్రేక్షకులే మా దేవుళ్ళు. సినిమా నచ్చితే ఎంతమంది చెప్పమంటారు? ఎంతమందికి అని చెప్పొచ్చు. నచ్చకపోతే నచ్చుతుంది, నచ్చుతుంది నమ్మకం. మూవీ కోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మన ఆడియన్స్కి? హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 21న ప్రేమలో రెండోసారి థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక మీరు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యమార్క్ని, మూవీ డైరెక్టర్ని. సో ఈ నెల November 21st రోజు ప్రేమలో రెండోసారి మా సినిమా రిలీజ్ అవుతుంది. సో నన్ను ప్రేమించే వాళ్ళు కానీ, ప్రేక్షక దేవులు అందరూ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, వాళ్ళ నమ్మకం అంత స్ట్రాంగ్గా ఉంది. మీరు చాలా సినిమాలు హిట్ చేసి ఉంటారు, చాలా సినిమాలు ప్రేమిస్తారు. మన తెలుగు ప్రేక్షకులు సినిమా హిట్ అయితే, హిట్ అని పక్కన పెడితే సినిమా నచ్చితే ఎక్కడో కూర్చోబెడతారు. సో అదే నమ్మకం మీద ఈ మూవీ టీం అయితే ప్రేక్షకులు చూసి, ప్రేక్షకులే మాకు ఇది అంటే చాలామంది ఏమంటారంటే నాకు దేవుడి మీదే భారం, లేదంటే నాకు పెద్ద ఆయన చేశాడు, చిన్న ఆయన చేశాడు అంటారు. కానీ వీళ్ళు తీసిన కష్టం మీ మీదే పెడుతున్నారు. ట్రైలర్ చూడండి, 21వ తారీఖున మూవీ చూడండి. ఈ మూవీ టీంని సక్సెస్ చేయండి. మళ్ళీ ఈ ప్రేమలో రెండోసారి హిట్ అయితే ప్రేమలో మూడోసారితో మన ముందుకు వస్తారు. అది కూడా చూద్దాం. సరే, ఉంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.